చికెన్ దమ్ బిర్యానీ చేపిస్తున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు పొద్దున్నే 7కి మా హస్బెండ్ కాల్ చేశాడు ఫ్రెండ్స్. వాకింగ్ నుంచి వస్తున్నాను, నా ఫ్రెండ్ ఇలా దావత్కి పిలిచాడు, నేను దావత్కి వెళ్తున్నాను అని. నాకు కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఉండేదే సండే రోజు, ఇంట్లో వైఫ్తో స్పెండ్ చేయకుండా ఫ్రెండ్స్తో అంటే ఎంత కోపం వస్తుందో మీరే చెప్పండి. అందుకే నేను చెప్పాను, వెళ్దు ఒక్కసారి ఇంటికి వచ్చేసి వెళ్ళు అని చెప్పా. పాపం ఏమనుకున్నారో ఏమో. సరేనమ్మా వస్తున్నానని వెంటనే వచ్చారు ఫ్రెండ్స్. దావత్ కావాలా నీకు అని. నాకు మా ఇంట్లో 1 month బ్యాక్ ఎప్పుడో తెచ్చినట్టు గుర్తుంది ఫ్రెండ్స్. దావత్ బిర్యానీ, దావత్ రైస్ తీసుకొచ్చాము. అది ప్యాకెట్ చేతిలో పెట్టి దావత్ మనం ఇంట్లోనే చేసుకుందాం, ఎక్కడికి లేదు అంతే. వెంటనే మా హస్బెండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను అప్పటికి చెప్పేసా, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, మమ్మల్ని కుకింగ్ చెయ్యొద్దు అని చెప్పారు అని. పాపం చేసేది ఏమీ లేక, సరే అమ్మ నీకోసం, నేను ఎప్పుడు నువ్వు నా కోసం చేస్తావు కదా, ఈరోజు నీ కోసం నేను చేస్తాను అని ఏదో తనకు వచ్చిన ప్రయత్నం, వచ్చి రాని ప్రయత్నంతో చికెన్ అది దమ్ బిర్యానీ అంటారా, చికెన్ పలావ్ అంటారు ఏమో నాకైతే తెలియదు. బట్ మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. తను స్పెసిఫిక్గా ఫస్ట్ వంట నా కోసంగా ఏదైనా చేశాడు అంటే అది స్పెసిఫిక్గా ఫస్ట్ వంట ఫ్రెండ్స్. సో నా కోసం చిన్న చిన్నగా దోశలు వేసేయడం అలాంటివి చేస్తారు, కానీ ఒక ఫుడ్ ఐటెంలో ఫస్ట్ ఒక చికెన్తో నాన్ వెజ్తో చేసిన ఫస్ట్ వంట ఇదే. సో తనకు వచ్చినట్టుగా నేను హెల్ప్ చేశాను ఫ్రెండ్స్. ఇలా 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 అని చెప్పాను. నాకు తెలిసిన ప్రాసెస్, తనకు తెలిసిన ప్రాసెస్, యూట్యూబ్లో చూసిన ప్రాసెస్ అన్నీ మిక్స్ చేసేసి మేము ఈ ఏమంటారు బిర్యానీ స్టార్ట్ చేసాము. మీరే చూడండి ఫైనల్లో అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బిర్యానీ ఎలా ఉంది ఏంటి అని. సో ఈ సండే మా ప్రొడక్టివిటీ టైము మేము ఇలా కుకింగ్తో స్టార్ట్ చేసామన్నమాట. మాకు చాలా ఫన్ అనిపించింది. వీక్ అంతా మనం ఉండే స్ట్రెస్కి ఇలా 1 day మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఎంజాయ్ చేస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. సో మీకు కూడా మా బిర్యానీ నచ్చితే ట్రై చేయమని చెప్పి సజెషన్ చేయము, ఏదో మాకు వచ్చినట్టుగా మేము చేసాము. మీరు కూడా మీ అంటే ఇలా కొంచెం మీ వైఫ్తో కానీ మీ హస్బెండ్తో కానీ ప్రొడక్టివిటీ టైంని ఇలా తీసుకోండి. లైక్ గేమ్స్ ఆడటము, కుకింగ్ చేసుకోవడము, పెయింటింగ్ చేయటము, అలా చేస్తే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడూ బయటికి వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకుంటేనే కదా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తానికి మా చికెన్ బిర్యానీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో కష్టపడి మొత్తానికి లేయర్స్ అనేది అరేంజ్ చేశారు. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసి దమ్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవుట్పుట్. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.